సంబంధాలు దానిపైన ఒకటి క్లారిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ సంబంధించి సరే ఇప్పుడు చాలా ఆరోపణలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ సంబంధించి కవిత గారు చేసిన ఆరోపణలు అంత లోతుకి వెళ్ళను, వాళ్ళ సంబంధాలు ఏదన్నా కానీ పబ్లిక్ ఇష్యూస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఆ విధంగా ఇవాళ బీఆర్ఎస్ కరెక్ట్ స్టాండ్ నిజంగా మీరు పెట్టుకునే విమర్శలు లేకపోతే ప్రతి విమర్శలు దానిలో ప్రామాణికత అందులో వాస్తవికత ఉన్నట్లయితే ఇవాళ మీరేం చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళకి మేము అప్పీల్ పెడతాం. ఎల్లుండి అనుకుంటాను ఏమన్నా వైస్ ప్రెసిడెంట్ వ్యక్తిగా అయితే కదా రేపు కాక ఎల్లుండి బీఆర్ఎస్ వాళ్ళు స్పష్టంగా మన మన తెలుగు బిడ్డ అందరూ తెలంగాణ సుదర్శన్ రెడ్డి గారికి ఖచ్చితంగా లైన్ తీసుకుని అప్పుడు అన్నారు వెంకయ్యనాయుడికి సపోర్ట్ చేశారు. అప్పుడు ఏమన్నారు, ఆయన తెలుగు బిడ్డ కాబట్టి మేము చేస్తున్నాం, బీజేపీ కాబట్టి రావాలి. ఇప్పుడు నిజంగా అదే విధానం మీద కరెక్ట్ అయితే బీఆర్ఎస్ వాడు తెలుగు బిడ్డ అయినటువంటి తెలుగు బిడ్డ నిజాయితీగా అందులో తెలంగాణ ఫార్మేషన్లో ప్రధాన పాత్ర వహించిన సుదర్శన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారా వేయరా, ఎటువంటి సాగుతుంది కాదు. స్పష్టంగా మీరు ప్రకటన చేయండి, ఒక సంకేతం వస్తుంది. లేకపోతే ఏమనుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు వరకు అటువంటి క్రూషియల్ ఎలక్షన్ జరిగిన ప్రతి సందర్భంలో పార్లమెంట్లో ఓటింగ్ జరిగిన లేకపోతే అంతకుముందు రాష్ట్రపతి ఎన్నికలుగా జరిగినా కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన ఏ ఎన్నికలైనా సరే బీఆర్ఎస్ అనే పార్టీ బీజేపీకి ఓటు వేయకుండా నాకు తెలిసి ఎప్పుడు లేదు. ఇది దిస్ ఈజ్ ఏ క్రూషియల్ టైం. నువ్వు రుజువు చేసుకోవాలి, నీకు సంబంధించి నువ్వేంటి నీ లైన్ ఏంటి చేసుకుంటే ఇప్పుడైనా కొంత బెటర్గా ఉంటుంది. లేకపోతే ఏమైందంటే ఇవాళ పత్రికల్లో అనేక రకాలు వస్తున్నాయి. అసలు బీఆర్ఎస్ ఉంటుందా ఉండదా, బీఆర్ఎస్ ఊరికి ఉంటుందా లేదా, బీఆర్ఎస్ అందులో విలీనం అవుతుందా లేకపోతే విలీనం కాబడుతుందా లేకపోతే కబళించబడుతుందా, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. వీటన్నిటికీ సమాధానం కూడా ఇప్పుడు మంచి నిర్ణయం మీ చేతుల్లో ఉంది. ఆ విధంగా కూడా చేయటం వలన మీకు కూడా బీఆర్ఎస్ బతికుండాలని మేము కోరుకుంటున్నాం తెలంగాణలో. ఎందుకంటే మేము ఎప్పుడు ఉంటాం, కమ్యూనిస్టులుగా మేము ఎప్పుడు ఉంటాం, మేము అధికారం లేకపోయినా ప్రజల తరపున ఉంటాం, ఎప్పుడు సమస్యలు వెలిగించాడుతూనే ఉంటాం. మీరు కూడా ఉండాలి. బీజేపీ అనేది నారాయణ గారు చెప్పారు, అది నరమాంస భక్షకులు అంటారే, అటువంటి భక్షకులు ఎవరు ఎక్కడ లేకపోతే భస్మాసుర హస్తం అంటారే, ఎవరు నెత్తిమీద చేయి పెడితే వాడు అవుట్, అది బీజేపీ లక్ష్యం. ఆ క్రమంలోనే ఇవాళ బీజేపీని నమ్ముకుంటే మీరు దెబ్బతింటారు. అందువల్ల ఇండిపెండెంట్గా ఒక లైన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా